రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. వేసవి కాలం వచ్చేస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓ వైపు చలి, మరోవైపు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం ఎండలు బాబోయ్ అంటూ బెంబెలెత్తుతున్నారు. గత వారం రోజుల్లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత భారీగా పెరిగిపోయింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5-6 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువయ్యాయి. మరో 2 రోజులలో టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరువగా కనిపించే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. వేసవికాలం వచ్చేస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకవైపు చలి, మరోవైపు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రస్తుతం ఎండలు బాబోయ్ అంటూ బెంబెలెత్తిపోతున్నారు. గత వారం రోజుల్లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5-6 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువయ్యాయి. మరో 2-3 రోజుల్లో టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని మార్చి ప్రారంభంలోనే చూపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత పెరుగుతోంది. కానీ ఈసారి మార్చి నెలలోనే 11 గంటల నుంచి బాణుడు హడలెత్తిస్తున్నాడు. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళలో బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో 2-3 రోజులుగా ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్కును దాటేశాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవగా ఒక్క హైదరాబాద్ లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో 37.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి మార్చి నెల నుంచి మే వరకు సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్, మే నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా మార్చి నుంచి మే వరకు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత, వేడిగాలులతో పాటు ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు.